భారతదేశానికి అమెరికా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఈ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ఇప్పటి వరకు అమెరికా భారతదేశం మీద వేసిన 50% టారిఫ్లు ఇప్పుడు 18% తగ్గించేశారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మొదట 25% వేశారు, రెండోసారి ఇంకో 20% వేశారు, మొత్తం 50%. ఫస్ట్ 25% మనం గమనిస్తే కనుక అమెరికాకి ఇండియా ఎక్కువ అమ్ముతుంది, అమెరికా నుంచి తక్కువ కొనుక్కుంటుంది, అంటే ట్రేడ్ సర్ప్లస్ అనేది ఇండియా వైపు ఉందని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి కోపం అనమాట. రెండోది, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది, రష్యాకి డబ్బులు చెల్లిస్తుంది, ఆ డబ్బులన్నీ కూడా రష్యా ఉక్రెయిన్ వారు ఖర్చు పెడుతుంది, కాబట్టి ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కోకూడదని రెండోది. సో మొత్తం ఈ రెండు నెపాలతో ఇండియా పైన 50% టారిఫ్లు వేశారు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత. అయితే ఇండియా ఈ టారిఫ్లకు భయపడలేదు, తన స్వయం ప్రతిపత్తితో ముందుకెళ్తూనే ఉంది. రీసెంట్గా మనం చూస్తే ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య అతిపెద్ద ట్రేడ్ డీల్ కుదిరింది. దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారనమాట. ఈ టైంలో మనం గమనిస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. ఆయన ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోనని చెప్పేసింది, అందుకనే నేను టారిఫ్లు తగ్గిస్తున్నానని చెప్పి అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ఇండియా తనకి మంచి మిత్రదేశం అని కూడా, ఇండియా తనకి గుడ్ ఫ్రెండ్ అని కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు, రీసెంట్గా యుఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్జియో గోర్ ఆయన వచ్చిన తర్వాత పొలిటికల్ డైమెన్షన్సే కాదు, ఎకనమిక్ ఎంగేజ్మెంట్ కూడా మారిపోయిందనమాట. చాలా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ముఖ్యంగా ఇండియా EU ట్రేడ్ డీల్ తర్వాత అమెరికాలో కాస్త వణుకు పుట్టిందనే చెప్పాలి. వీటన్నిటితో పాటు మనం గమనిస్తే కనుక ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కథనం ప్రకారం ఇండియా అమెరికా దగ్గర నుంచి కొనుక్కొచ్చుకునే వస్తువులు బాగా పెంచేస్తుందంట. ఎక్స్ట్రాగా $500 బిలియన్ వర్త్ ఎనర్జీ కావచ్చు, కోల్ కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు అమెరికా నుంచి ఎక్కువ కొనుక్కుంటానని ఇండియా చెప్పిందంట. దాంతో డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారంట అని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారనమాట. మొత్తానికి ఏదైతే ఏమైంది, ఇండియాకి మాత్రం ఒక గుడ్ న్యూస్, ఇండియా పైన అమెరికా వేసే టారిఫ్లు భారీగా తగ్గాయన్నమాట. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఇప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు. అంతేకాదు, అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఇండియా EU మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందో అది కూడా రష్యా ఉక్రెయిన్ వార్కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే అవకాశం ఉంది, కాబట్టి అమెరికా ఖచ్చితంగా ఇండియాతో నెగోషియేట్ చేయాలని అభిప్రాయపడ్డారనమాట. అండ్ వచ్చే 1 వీక్ 10 days లో మనం గమనిస్తే ఇండియా అమెరికా మధ్య ఈ ట్రేడ్ డీల్, మనం అమెరికాతో చేసుకోబోయే ట్రేడ్ డీల్ కూడా ఫైనలైజ్ కాబోతుంది. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ 18% అమెరికా ఇప్పుడు ఇండియాకి వేసే టారిఫ్లు ఏవైతున్నాయో అమెరికా మిత్ర దేశాలకు ఎంతైతే వేస్తుందో ఆల్మోస్ట్ అంతే అనమాట. అయితే చైనా పైన 37% టారిఫ్లు అమెరికా వేస్తుంది, బంగ్లాదేశ్ పైన 20%, పాకిస్తాన్ పైన 19%, బ్రెజిల్ పైన అయితే 50% టారిఫ్లు వేస్తుంది, సౌత్ ఆఫ్రికా పైన 30%, వియత్నాం పైన 20%, యూరోపియన్ యూనియన్ పైన 15%, జపాన్ పైన 15%, సౌత్ కొరియా పైన 15%, UK పైన 10% వేస్తుంది అనమాట. ఇప్పుడు ఇండియాకి ఓన్లీ 18%. అంటే మన గుడ్ న్యూసే. మనం చూస్తే కనుక అమెరికా వేసిన 50% టారిఫ్స్ వల్ల మన డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ కావచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఫిషరీస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావచ్చు, అండ్ సీ ఫుడ్ ఇండస్ట్రీ ముఖ్యంగా ప్రాన్ ఇండస్ట్రీ కావచ్చు, అన్ని ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ అన్ని పుంజుకుంటాయి అన్నమాట.